అందరికీ నమస్కారం. నా పేరు రమ. అనుకోని పెళ్ళి 46వ భాగం. రచయిత గీతాంజలి గారు. కోపంగా ఉంది కదా నా మీద. తనకేం కానివ్వనని మాటిచ్చాను, మాట తప్పేశాను అన్నాడు అర్జున్. తనకేం కాదు అర్జున్ అని అర్జున్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు అమర్. కొన్నిసార్లు వేల మాటలు కూడా ఇవ్వలేని ఓదార్పు, ధైర్యం కేవలం మౌనం మాత్రమే ఇవ్వగలదు. కాఫీ తీసుకొచ్చి వైష్ణవికి ఇచ్చి అమర్కి లోపలికి తీసుకుని వెళ్తుంటే కార్తీక్ వెనకే వచ్చింది వైష్ణవి. నాకొద్దు అని కిందన పెట్టేసి బలవంతంగా కళ్ళు మూసుకున్నాడు. కానీ ఆ మూతపడిన రెప్పల చాటున కొన్ని సంవత్సరాల జ్ఞాపకాలు మూకుమ్మడిగా దాడి చేశాయి. ఆమెలోనే తల్లిని, తండ్రిని, తోబుట్టువుని అందరినీ చూసుకున్నాడు కదా. అంత సులువు కాదేమో ఆమెను అలా చూసి మామూలుగా ఉండడం. అమర్, ప్లీజ్ కంట్రోల్. ఏం కాదు, డాక్టర్ వచ్చాక మాట్లాడతారు కదా అంది వైష్ణవి. అంతలోనే డాక్టర్ లోపలికి వెళ్ళడంతో వెళ్ళి డోర్ దగ్గరే నించున్నారు అందరూ. చెక్ చేసి బయటికి వస్తూ, తనలో నాకేం ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు మిస్టర్ అర్జున్. 3 రోజులు ఇలానే ఉంటే హోప్స్ వదిలేయాలి అని అర్జున్ భుజం మీద తట్టి వెళ్ళిపోయింది ఆవిడ. కళ్ళల్లో నీళ్లు ధారలుగా కారిపోతూ ఉంటే అందరినీ దాటుకొని బయటికి వెళ్ళిపోయాడు అమర్. తన వెనుకే వైష్ణవి కూడా వెళ్ళింది కంగారుగా. హాస్పిటల్లో స్టార్టింగ్లో ఉన్న దేవుని విగ్రహం దగ్గరికి వెళ్ళి, నువ్వు అసలు దేవుడివేనా? అమ్మ, నాన్న, అక్క, బావ అందరినీ తీసుకొని పోయావు. నేను ఒక్క మాట అనలేదు. నా కర్మ ఇంతే అని సర్ది చెప్పుకొని బ్రతికాను. నేను ప్రేమించిన అమ్మాయికి నా ప్రేమను చెప్పుకునే వీలు లేదు. అయినా నేనేం అనలేదు. కానీ ఈరోజు నా బుజ్జమ్మని కూడా నాకు దూరం చేసేస్తావా? ఇక నువ్వు కూడా వివక్ష చూపిస్తే ఇక నిన్ను దేవుడిని ఎందుకు అనాలి? ఈసారి నా బుజ్జమ్మకి ఏమైనా అయితే మాత్రం నేను ఒప్పుకోను, బ్రతకను, నిన్ను నమ్మను అని విసురుగా చెప్పి వెళ్ళి అక్కడే కుర్చీలో కూర్చొని కళ్ళ వెంట నీళ్లు పెట్టేసుకున్నాడు అమర్. అమర్, ప్లీజ్ అని వెళ్ళి అతని ముందు మోకాల మీద కూర్చుంది వైష్ణవి. చిన్నపిల్ల, దానికి ఏం తెలుసని అంత సరదాగా ఉంటే నా ప్రాణం తీసుకోవచ్చు కదా అని అతను అంటున్నప్పుడే ఉష్ అని పెదవుల మీద వేలు పెట్టి, బాధలో ఉన్నావు అమర్, మాట తూలకు అని అంది వైష్ణవి. తన తలని వైష్ణవి పొట్టకి అదిమి, భూమికి ఏమవ్వదు కదా బేలగా అడిగాడు. అవ్వదు. అమెరికా నుండి చాలా ఫేమస్ డాక్టర్ వస్తున్నారు, బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పిస్తారు, ట్రస్ట్ మీ, షీ విల్ బీ ఆల్ రైట్ అని అమర్ నుదుటిన ముద్దిచ్చి దూరం జరగబోతూ ఉంటే కాసేపు ఉండు అని లాక్కున్నాడు దగ్గరగా. 3 రోజులు చాలా భారంగా గడిస్తే అతను భోజనం చేయడం లేదని బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు హాస్పిటల్ వాళ్ళు. క్రమంగా అతనిలో శక్తి, ధైర్యం సన్నగిల్లుతుంటే మాటలు కూడా రానంత మూగవాడైపోయాడు అర్జున్. అమర్ పరిస్థితి కూడా అంతకు అతీతంగా ఏమీ లేకపోవడంతో అటు అమర్ని వైష్ణవి, ఇటు అర్జున్ని కార్తీక్ కంటికి రెప్పలా కాస్తూ కూర్చున్నారు. 3వ రోజు పొద్దున్న మళ్ళీ భూమిని చెక్ చేస్తామని చెప్పడంతో ఆ రోజు పొద్దున్నే లేచి స్నానం చేసి, తనకి అస్సలు అలవాటు లేకపోయినా దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని తన భార్యని తనకిచ్చేయమని కోరుకొని కుంకుమ పట్టుకొని భూమి నుదుటిన దిద్ది బయటికి వచ్చేశాడు అర్జున్. ఎన్ని రోజులు ఇలా చీకటి గదిలో ఉంటావురా, బయటికి రా అని కిటికీలు ఓపెన్ చేశాడు కార్తీక్. ఆ కిటికీలు ఓపెన్ అవ్వడంతో లోపలికి వచ్చిన చిరుగాలి ఆమె చిలిపి నవ్వునే గుర్తు చేస్తుంటే దాన్ని ఆగిపోమని చెప్పాలని ఉంది అతనికి. సార్, ఫ్లూయిడ్ ఎక్కించాలి అంటూ వచ్చింది నర్స్. నాకు వద్దన్నాడు అర్జున్. వాడు అలానే అంటాడని బలవంతంగా అర్జున్ చేయి లాక్కొని ముందుకి జరిపాడు కార్తీక్. నిన్న మొన్నటి నిడిల్ డ్రిప్ గుర్తులు కనిపిస్తూ ఉంటే, సార్ అలా ఉండకూడదు సార్, సాలిడ్ ఫుడ్ ఏమైనా తీసుకోండి, ప్రాణాల మీదకు వచ్చేస్తుందని బతిమలాడుతూ అడిగింది నర్స్. వాడు తినడు, అడగకు అని కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ, నీ మీద నాకు చాలా కోపంగా ఉందిరా అర్జున్, ఇప్పుడు కాదు, భూమికి మొత్తం సెట్ అయ్యాక చెప్తాను అన్నాడు కార్తీక్. డాక్టర్ గారు మళ్ళీ చెక్ చేసి బయటకు వచ్చి సార్ అని పిలవడంతో గట్టిగా ఊపిరి తీసుకొని లోపలికి వెళ్ళాడు అర్జున్. ఈ 3 రోజుల్లో కూడా ఆవిడలో 1% ఇంప్రూవ్మెంట్ కూడా లేదు. ఐ థింక్ వీ నీడ్ టు టేక్ అవర్ హోప్స్. ఆవిడ ప్రాణంతో ఉన్న ఒక బొమ్మ మాత్రమే. ఆ వెంటిలేషన్ తీస్తే ఆవిడకి ఆక్సిజన్ అందదు. సో మీరు తొందరగా డెసిషన్ తీసుకుంటే అని వెళ్ళిపోయింది ఆవిడ. ఏమన్నారు అని అందరూ అడుగుతూ ఉంటే నెమ్మదిగా అందరినీ దాటుకొని భూమి ఉన్న రూమ్ వైపు వెళ్ళాడు అర్జున్. చైర్ లాక్కొని భూమి తల పక్కనే కూర్చొని నెమ్మదిగా ఆమె తలనిమురుతూ, ఏంటే బుచ్చి, నాకు అబద్ధం చెప్పావా? జీవితాంతం కలిసి ఉంటానని అన్నావు కదా. మనిద్దరం మన 90లో ఒక ఇల్లు కట్టుకుని అందరికీ దూరంగా వెళ్ళిపోదామని అనుకున్నాం కదే. అయినా ఈ డాక్టర్కి ఏం తెలుసు నువ్వు మాట తప్పే రకమని అనుకుంటోంది. లేచి నువ్వు ఆ రకం కాదని చెప్పమ్మా. రోజు భాషలో రజనీకాంత్ రేంజ్ డైలాగ్స్ వేస్తావు కదా, ఒక్కసారి ఆ డైలాగ్స్ చెప్పమ్మా అన్నాడు అర్జున్ బయట నుండి కన్నీళ్లు తుడుచుకుంటూ. వైశాలి గారు లోపలికి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకుని ఆపేశాడు ప్రతాప్ గారు.
వాడు అని ఎడవబోతుంటే మాట్లాడని వాణ్ణి అని తీసుకొని వెళ్ళిపోయారు ప్రతాప్. నా వల్ల అవ్వడం లేదే, రోజు నీ ముద్దు మాటలకి ఇంతలా అలవాటు పడిపోయాను అని ఇప్పుడే తెలుస్తోంది నాకు. ఇంకొక రోజు నువ్వు లేకపోతే పిచ్చివాడిలా మారిపోతానేమో అనిపిస్తోంది. నువ్వు నిద్రపోతే బాగుంటావని అప్పుడు చెప్పాను అని ఇలా పడుకుంటున్నావా? బాలేవు బుచ్చి, ప్లీజ్ లేవే, నాతో మాట్లాడు, నన్ను అర్జున్ గారు అని పిలు, నా బంగారం కదూ అని భూమి మొహమంతా ముద్దులు పెడుతూ ఎప్పుడు ఐ లవ్ యూ అని చెప్పమని అడుగుతూ ఉంటావు కదా. ఒక్కసారి కాదు, రోజు చెప్తూనే ఉంటాను ఐ లవ్ యూ సో మచ్ బుచ్చి, ప్లీజ్ లేమ్మా అన్నాడు అర్జున్. వీళ్ళందరూ ఎవరే, నువ్వు లేవవు అని చెప్పడానికి నువ్వు నాకు ప్రామిస్ చేశావు. నువ్వు వస్తావని నాకు తెలుసు, నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను, త్వరగా లేచి వచ్చేయి అని భూమి పెదవుల మీద ముద్దు పెట్టి లేచి బయటకు వెళ్ళాడు అర్జున్. మేడం, సార్ ఎన్ని రోజులైనా ట్రీట్మెంట్ అవ్వదు అని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు అంది నర్స్. ఇలాంటి కేసుల్లో మళ్ళీ లేచే ఛాన్స్ అసలు ఉండదు, చెప్పినా వీళ్ళు వినరు మనసులో అనుకుంది డాక్టర్. వారం రోజులు కూడా అదే సిచ్యువేషన్ కొనసాగితే వారం రోజుల తర్వాత పొద్దున్న క్లీనింగ్ చేస్తున్న నర్స్ చేతికి భూమి చేతివేళ్ళు కదులుతున్నట్టుగా కనిపిస్తే కాసేపు ఆగి మళ్ళీ చూసింది కన్ఫర్మేషన్ కోసం. తను చూస్తోంది నిజమే అని అర్థమై కంగారుగా పరిగెత్తింది డ్యూటీ డాక్టర్ దగ్గరికి. అర్జున్ గారి వైఫ్ కదులుతోంది మేడం, నువ్వేదో పొరబడి ఉంటావు, కోమాలోకి వెళ్ళాక అంత సులువుగా బయటికి రారు అంది డాక్టర్. నా తలకాయ్, నేను అలానే అనుకున్నాను, ఆవిడ చేతివేళ్ళు కాళ్ళు వేళ్ళు కదులుతున్నాయి మేడం అంది నర్స్. వెంటనే స్టెప్ తీసుకొని భూమి రూమ్లోకి వెళ్ళింది. తన ఊపిరి వేగం పుంజుకుంది, పల్స్లో తేడా తెలుస్తుంది అని క్విక్గా ట్రీట్మెంట్కి బెడ్ సెట్ చేయండి, ఈ టైంలో చేస్తే వెంటనే బ్రెయిన్ రియాక్ట్ అవుతుంది అని ఫోన్ తీసి హెడ్ డాక్టర్కి ఇన్ఫామ్ చేసింది ఆవిడ. అర్జున్, భూమికి మెలకు వచ్చిందంటారా హ్యాపీగా చెప్పాడు కార్తీక్. శూన్యంలోకి చూస్తూ కూర్చున్న అమర్, అర్జున్ ఇద్దరూ ఒకేసారి కార్తీక్ వైపు చూశారు. నిజం, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు, ఒక అరగంటలో తన బ్రెయిన్ స్టిమ్యులేట్ అవ్వచ్చు అంటున్నారు అని వెళ్ళి అర్జున్ని హక్ చేసుకుని సాధించావురా నువ్వు. అందరూ కూడా హోప్స్ వదిలేసుకున్న టైంలో కూడా నీ మొండి పట్టుదల ధైర్యమే ఈరోజు నీ బుచ్చిని నీకు వెనక్కి తెచ్చిచ్చింది అని అన్నాడు కార్తీక్. ఇప్పటి వరకు ఏదో భారాన్ని మోస్తూ ఉన్నా కూడా అర్జున్ అతని మొహం తేలిక పడింది ఆ మాటతో. హాస్పిటల్ రూమ్లోనే స్థిర నివాసం ఏర్పరచుకున్న ఆ ఇద్దరు లేచి కదిలారు భూమి రూమ్ వైపు. అరగంట తర్వాత బయటికి వచ్చిన డాక్టర్, కంగ్రాట్స్ మిస్టర్ అర్జున్, యువర్ వైఫ్ ఈజ్ స్టేబుల్ నౌ, షీఈస్ కంప్లీట్లీ ఆల్ రైట్. ఒక్కసారి స్పృహ వస్తే నిలబడగలరా లేదా అని చెక్ చేసి మెడిసిన్ రాసిస్తే సరిపోతుంది, ఆల్ యువర్ ప్రేయర్స్ కెప్ట్ ఇంటాక్ట్ అని హక్ చేసుకొని వెళ్ళిపోయాడు అమెరికన్ డాక్టర్. అప్పటికే అందరికీ ఆ శుభవార్త చేరితే ఎక్కడి పనులను అక్కడే వదిలేసి కంగారుగా హాస్పిటల్కి వచ్చేశారు. అరగంట దాటిన తర్వాత చాలా బలంగా కళ్ళు తెరిచింది భూమి. రెప్పలు మళ్ళీ మూతపడిపోతూ ఉంటే భూమి అంటూ ముందుకు వెళ్ళింది వైష్ణవి. ఏం కాదు, ఇప్పుడే కదా కళ్ళు తెరిచారు, ఒక్క 5 నిమిషాల్లో పూర్తిగా తెరుస్తారని ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయింది నర్స్. 5 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి అందరి వైపు తేరిపారా చూసింది భూమి. ఎవరి మొహంలో కూడా నెత్తుడు చుక్కలేదు. ఎంత నిర్జీవంగా మారిపోయాయో మనుషుల మొహాలు అనుకుంటోంది. కానీ ఆమె కళ్ళు అర్జున్ని వెతుకుతున్నాయి. అందరికంటే వెనగ్గా ఉన్నాడు. ఎండపడి అతని మొహం సరిగ్గా కనిపించడం లేదు ఆమెకి. అర్జున్ గారు చిన్నగా పిలిచింది. 2 అడుగులు ముందుకు వేశాడు అర్జున్. గుబురు గడ్డం, మొహం మీద జీవకళ లేదు. తిండి లేక నీరసించిన శరీరం, నిద్ర లేక కంటి కింద అంతా నిద్రచారికలు, వైరాగిలా కనిపించాడు భూమికి. ఏమైంది మీకు అంటూ కంగారుగా లేవబోతూ ఉంటే తన చేతికి ఉన్న డ్రిప్స్ తగిలి అమ్మా అంటూ మళ్ళీ కూర్చుంది భూమి. మేడం, ఒక్క నిమిషం అంటూ ఆ డ్రిప్స్ తీసింది నర్స్. మంచం మీద పడుకొని చేతులు చాచింది అర్జున్ని రమ్మని. అక్కడ అందరూ ఉన్నారని ఆలోచన కూడా లేని ప్రేమ వాళ్ళది. గబుక్కున అతనిని చేరి కౌగిలించుకొని ఇన్ని రోజులు అతని వైరాగ్యాన్ని ఆమె ఆలింగనంతో చెరిపేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ వారం రోజులుగా అతనిలో ఏదో నిస్పృహ, తన జీవితంలో ముఖ్యమైంది తన దగ్గర లేని భావన, ప్రశాంతత, మానసిక సంతోషం అని రెండింటినీ ఆమెతోనే వదిలేస్తే ఆ ఆలింగనంతో వాటిని మళ్ళీ తనలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఇంకా బలంగా హత్తుకున్నాడు. తనని వారం రోజులుగా మందుల మీద గాలి మీదనే బ్రతుకుతున్న ఆ అల్పప్రాణికి కొంచెం నొప్పిగా ఉన్న భర్త ప్రేమ ముందు అవన్నీ కనిపించలేదు. అర్జున్ చుట్టూ చేతులేసి బాగా ఏడిపించేశాను కదా, సో సారీ అంది ముద్దుగా. ఆ మాట తను అంటున్నప్పుడే అప్పటి వరకు చాలా స్ట్రాంగ్గా ఉండటానికి ప్రయత్నించిన అతను ఇంకా ఉండలేక భారమైన కనురెప్పలకి, హృదయానికి స్వేచ్ఛని ఇచ్చాడు. అతని కంటి నీరు ఆమె భుజం మీద పడి తెలిసేసరికి అతన్ని చుట్టూ ఉన్న ఆమె చేతిని ఇంకా గట్టిగా బిగించేసి, మీ కళ్ళల్లో నీళ్లు నేను చూడలేను అర్జున్ గారు,
ప్లీజ్ అవి నా కంట పడనివ్వకండి అంది భూమి. కళ్ళు తుడుచుకొని భూమి మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టి, భయపెట్టేశావు బుచ్చి అన్నాడు అర్జున్. రేయ్, నీ కోట అయిపోయింది. మేమందరం కూడా ఉన్నాం. తమరు వెళ్తే మేం మాట్లాడాలి అన్నాడు కార్తీక్. రేయ్, నా పెళ్ళాం రా అని భూమి భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరగా లాగాడు అర్జున్. నెమ్మదిగా దానికి కుట్లున్నాయన్నారు వైశాలి. నాకేం అవ్వలేదత్తయ్య, ఆయన్ని ఏం అనకండి అంది భూమి. ఉష్, మళ్ళీ ఈ పతిసేవ మొదలెట్టింది అని భూమి కనపడివ్వకుండా కన్నీళ్ళని తుడుచుకున్నారు వైశాలి గారు. మావయ్య ఇటురా, నువ్వు కూడా ఏంటి మావయ్య, ఆ కళ్ళేంటి, ఏడ్చావా అని అడిగి అమర్ కళ్ళు తుడుస్తుంటే తన చేతిని తీసుకొని ముద్దు పెట్టుకొని, ఇంకెప్పుడు ఇలా చెయ్యవాకు బుజ్జమ్మ, ప్రాణాలు పోయినట్టుగా అయ్యింది అన్నాడు అమర్. నిజంగా యముడి దగ్గరికే వెళ్ళాను, నన్ను తీసుకొని వెళ్ళిపోతానన్నాడు. నేను ఊరుకున్నానా? ఆయనతో ఫైట్ చేసి మరీ మా ఆయన దగ్గరికి పంపిస్తావా లేదా అని యుద్ధం చేసి వచ్చేసాను మీ దగ్గరికి. సో నా దగ్గర స్పెషల్ పవర్స్ ఉన్నాయి, జాగ్రత్త అని అంటూ భారంగా ఉన్న వాళ్ళ హృదయాలను తన మాటలతో తేలిక చేయడానికి ప్రయత్నించింది భూమి. అందరితో మాట్లాడి తను బాగానే ఉన్నాను అని కన్ఫర్మేషన్ ఇచ్చి వైష్ణవి ఎందుకు వచ్చిందో అర్థమై వెంటనే బుర్రలోకి బ్యూటిఫుల్ థాట్స్ని తెచ్చేసుకుంది భూమి. వాళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడే బయట నుండి చూస్తున్నాడు ధను. ఆమె కళల్లో చిన్న ఆనందంకే అతని మనసు పూర్తిగా సంతోషపడిపోయింది. అతను అలా చూస్తున్నప్పుడే భుజం మీద చెయ్యేశాడు అర్జున్. తల తిప్పి అర్జున్ వైపు చూశాడు ధను. లోపలికి పద అంటున్నప్పుడే వద్దు అని తలూపి, ఆవిడ ఎప్పుడు అక్కడే ఉండాలి, నేను ఎప్పుడు ఇక్కడే ఉండాలి, అదే మా ఇద్దరికీ మంచిదని అర్జున్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు ధను. ఇప్పుడు ఆ శిక్ష తీసుకోవడం అవసరమా ధనుంజయ్? నువ్వు కావాలని చేయకపోయినా జరగాల్సింది జరిగింది. ఇప్పుడంతా బాగానే ఉంది కదా, ఖచ్చితంగా భూమికి తెలిసినా తను కూడా ఒప్పుకోదు అన్నాడు అర్జున్. తనకి హాని చేసినా మంచిగా ఉండటం ఆవిడ గొప్పతనం, దాన్ని అలసుగా తీసుకోలేను, నన్ను క్షమించండని ఇంకొకసారి భూమి మొహాన్ని తేరిపారా చూసి వెళ్ళిపోయాడు ధను. వెంటనే ఐజీ గారికి కాల్ చేసి ధను మీద ఏ కేసు ఫైల్ చేయొద్దని చాలా గట్టిగా చెప్పాడు అర్జున్. భూమిని హత్తుకొని తనివి తీరా ఏడ్చి, అన్నయ్య, అమరన్నయ్య వారం రోజుల నుంచి కనీసం తిండి కూడా లేకుండా బతుకుతున్నారు. కార్తీక్, వైష్ణవి కూడా రోజుకి ఒక్క పూట మాత్రమే తిన్నారేమో. పెద్దమ్మ పెదనాన్న అంటున్నప్పుడు నువ్వు కూడా అందరూ ఇలానే కడుపు మార్చుకుంటే ఎలా జాను? వెళ్ళి ఏమైనా తిని సాయంత్రం రా అంది భూమి. అందరూ హ్యాపీగా ఇంటికి బయలుదేరిపోతే అమర్ని బలవంతంగా క్యాంటీన్కి తీసుకుని వెళ్ళింది వైష్ణవి. అందరూ వెళ్ళాక భూమి ఉన్న రూమ్ డోర్ క్లోజ్ చేస్తూ లోపలికి వచ్చాడు అర్జున్. రూమ్ లోపల ఇద్దరు మాత్రమే ఉండడంతో బెడ్ మీద కొంచెం పక్కకు జరిగి పడుకోమన్నట్టుగా చూసింది. తన పక్కనే పడుకుని భూమిని తన గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు అర్జున్. తన తల నిమురుతూ అతని చెయ్యి లయబద్ధంగా వినిపిస్తున్న అతని హృదయ సవ్వడి ఎంత మధురంగా అనిపించిందో ఆ క్షణం. అతని చెంప మీద ముద్దివ్వడానికి తలలేపి, చీ ఏంటిది అంది భూమి. ఏంటి అన్నాడు అర్జున్. ఆ గడ్డం గుచ్చుకుంటోంది నాకు. అరే, 2 రోజులు నేను లేకపోతే ఇలా గడ్డాలు పెంచేస్తే ఎలా? నేను లేచి రొమాంటిక్ అయిపోయి కిస్తిస్తాను, అడ్డంగా ఉండకూడదని గ్రూమ్ చేసుకోవాలి కానీ అంది భూమి. ఓహో, చెప్పారుగా మేడంజీ, తెలుసుకున్నాంలేండి అన్నాడు అర్జున్. అవును అర్జున్ గారు, దీనివల్ల మనం ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు కదా, ఏం ప్రాబ్లం లేదు కదా అని అడిగింది భూమి. నేను అడగలేదు అని భూమి తల నిమురుతూ, నువ్వు మామూలు అయ్యేంతవరకు నాకు ఇంకెవరు వద్దు అన్నాడు అర్జున్. అలా ఎలా, ఒక్కసారి అడగండి అని అర్జున్ షర్ట్ బటన్స్ లాగింది నెమ్మదిగా. బుచ్చి అని యమ సీరియస్గా చూశాడు. అర్థం చేసుకోవచ్చు కదా, ముద్దుగా చూసింది. నాకు ఇప్పుడే వద్దు, అట్లీస్ట్ ఇంకొక 6 నెలలు ప్రెగ్నెన్సీ గురించి నువ్వు మాట్లాడొద్దు, నేను వినను, ఒప్పుకోను అన్నాడు అర్జున్. మొండిగా బిహేవ్ చేయకండి అంది భూమి. సేమ్ డైలాగ్ అన్నాడు అర్జున్. ఇందుకే మీరంటే నాకు మంట అని మూతి తిప్పేసి, ఏమైనా తినరండి అంది భూమి. ఆకలిగా లేదు అని తన కుట్ల మీద చెయ్యి పడకుండా కళ్ళు మూసుకున్నాడు అర్జున్. వారం రోజులుగా కంటి మీద లేని కునుకు అతని ఒళ్ళోకి జారుకుంటే మనసుకి శరీరానికి కాస్త రెస్ట్ ఇచ్చాడు అర్జున్. అర్జున్ పడుకున్న తర్వాత చెకింగ్ కోసం వచ్చిన డాక్టర్ ఒకే బెడ్ మీద ఇద్దరు ఉండడంతో షాక్ అయ్యి చూస్తూ ఉంటే ఆవిడకి ఒక చిన్న స్మైల్ ఇచ్చింది భూమి. ఇప్పుడు బాగానే ఉందా మిస్సెస్ అర్జున్, ఆర్ యూ ఓకే అని తలూపి టేబుల్ మీద ఉన్న అర్జున్ ఫోన్ తీసి, ఇప్పుడు మేము కిడ్స్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు కదా అని టైప్ చేసి చూపించింది భూమి. ఆ క్వశ్చన్ చూసి కాస్త షాక్ అయ్యింది. అప్పుడే కాదు అంటుంటే ఆపమని టైప్ చేసి చూపించమని సైగ చేసింది భూమి. వెంటనే ఆవిడ ఆ ఫోన్ తీసి, అప్పుడే కాదు, మినిమం ఇంకో 3 months అయినా వెయిట్ చేయాలి అని అంది డాక్టర్. కదా ఇంకా ఉంది. మొత్తానికి
భూమి ప్రాణాలతో బయటపడింది. అర్జున్ చాలా హ్యాపీ. అలాగే అమర్, వైష్ణవి, మిగతా వాళ్ళందరూ కూడా హ్యాపీ. మరి ఇప్పుడు భూమి ప్రెగ్నెన్సీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, లేదా డాక్టర్ నార్మల్గానే అలా చెప్పిందా? మరి అమర్, వైష్ణవిల సంగతి ఏంటి? ధను భూమి ప్రాణాల్ని ఏ రకంగా సందీప్ వాళ్ళ నుంచి కాపాడబోతున్నాడు? అర్జున్ ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.